ఏంటి వీడియోస్ పెట్టట్లేదు అనుకుంటున్నారా? నా పరిస్థితి ఎలా ఉందంటే ఒక వీడియో అప్లోడ్ చేయడం, హాస్పిటల్కి వెళ్ళడం అన్నట్టు అయిపోయింది. మా జస్వికాకి పుట్ట పైన బూర్లు పోయించడానికి అయితే తీసుకువెళ్తున్నాము. మాకు అలా దారిలో వెళ్తుండగా నిడదవోల్లో ఇలా వేషాలు వేసుకుని కొంతమంది అయితే కనిపించారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే మాకు కూడా తెలియదు, విజయనగరం నుంచి అయితే వచ్చామండి అని చెప్పారు. మా జస్వికాని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అబ్బాయిలా ఉంది కదూ. డ్రైవింగ్ సీట్లో కూర్చోబెడితే చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో వాళ్ళ డాడీతో. మాకు అసలు పుట్టలు ఎక్కడా కనిపించలేదు. ఏదో ఒక్కటి కనిపించింది, చాలా బాగుంది, కలుగులు కూడా బాగున్నాయి. మా తమ్ముడు చూపించాడు ఇక్కడ బాగుంటుందని. చాలామంది చేసుకుంటున్నట్టున్నారు ఇక్కడ. ఇద్దరైతే చేసేసుకున్నారు. మేము వచ్చే టైంకి లేట్ అయిపోయింది. మేము మా ఊరు నుంచి అక్కడికి వెళ్ళాలి కాబట్టి లేట్ అయ్యింది. ఇలా కూర్చుని పూజ చేసుకుంటున్నాను అని ఏం అనుకోకండి, ఎందుకంటే నాకు హెల్త్ కండిషన్ ఈ రోజు కూడా అసలు ఏమీ బాగాలేదు. అయినా సరే ఈరోజు ఎలాగైనా నేను పుట్టలో పాలు పోయాలి అని అనుకుని వెళ్ళాను. అస్సలు హెల్త్ అయితే నాకు సహకరించలేదు. అసలు కింద ఇంకా పడిపోతానేమో అన్నట్టుంది. కాకపోతే నా మొహం చూస్తే అసలు హెల్త్ బాగోలేదు అన్నట్టే ఉండదు. ఆద్యకి సెకండ్ ఇయర్ వచ్చిన తర్వాత పుట్ట పైన ఊర్లు పోయిపించాము. నాగుల చవితి రోజు అయితే పోయలేదండి పుట్టలో పాలు, అప్పుడు కూడా హెల్త్ బాగాలేదు. పుట్ట మాత్రం చాలా బాగుందండి. కలుగులు పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి మేము ఎన్ని వేసినా సరే లోపలికి వెళ్ళిపోయి ఎగ్స్. చిన్నపాప ఏం వేస్తుందిలే, దాని బదులు నేను వేసేస్తాను అంటే కాదు దాంతోనే వేయించాలి అన్నారు మా వారు. చూడండి అంత నీట్గా వేస్తుందో. అసలు అలా వేస్తుంది అనుకోలేదు నేను. ఏడుస్తుందేమో అనుకున్నాను, కానీ పర్వాలేదు బాగానే వేసింది. అది కూర్చుంది కదా నేను కూడా కూర్చుంటాను పుట్ట పైన అని మా ఆద్య తల్లి ఏడుపు. చిన్నపిల్లకి ఊర్లు వేసేసిన తర్వాత మా ఆద్యను కూడా కూర్చోబెట్టి ఊర్లు అయితే వేసేసాము. ఇలా కొంతమంది అనుకుంటారండి, పుట్టపైన బూర్లు పోయిపిస్తాం పిల్లలకి అని. అనుకున్న వాళ్ళు ఇక్కడికి పుట్టకు వచ్చి నాగుల చవితి రోజున పోసుకుంటారు. నాగుల చవితి రోజున వీలవ్వకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున కూడా పోసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత ఆద్య అయితే పుట్ట మీద భలే కూర్చుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది, తనకు కూడా వేస్తున్నామని. ఇద్దరు ఉంటే ఇంతే కదా, ఒకరికి ఏది చేస్తే ఇంకొకరికి కూడా అదే చేయాలి. తర్వాత ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసాము. చూడండి లైన్ ఎంత టైం అయిందో తెలుసా, అప్పటికి 12 వస్తుంది. చాలా స్పీడ్గా అయితే వచ్చేసాం. 12 వరకు దర్శనం చేసుకోకూడదు అని. చూడండి లైన్లో ఇంకా కొంతమంది అయితే ఉన్నారు దర్శనం చేసుకునే వాళ్ళు. చాలా పెద్ద లైన్ అయితే ఉంటుందండి షష్ఠి రోజు అయితే. ఈ గుడి కొవ్వూరులో ఉంటుందండి. ఇక్కడికి షష్ఠి రోజే కాదు, మంగళవారాలు చేయడానికి కూడా చాలామంది వస్తారు. పెళ్లి కాని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు, ఏమైనా దోషాలు ఉన్న వాళ్ళు పూజలు చేసుకుంటారు ప్రతి మంగళవారం వచ్చి. చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇది కొవ్వూరులో. కొవ్వూరు చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు ఈ టెంపుల్. గుడి బయట ఉన్న విగ్రహాలకు కూడా మనం అభిషేకాలు చేసుకోవచ్చు, పాలాభిషేకం. ఇక్కడ వాటర్ అనేది అవైలబుల్గా ఉంటుంది, ఆ నీళ్ళతో కూడా అభిషేకం చేసుకోవచ్చు, ఏమి అనరండి. షష్ఠి రోజు మినీ వ్లాగ్ అయితే ఇది. మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.